హల్లెలూయా 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 ఇది సమయం ఓ మీరు మన్నా సమయం ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా వాగ్దాన సమయం ఓ మేరు. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన దేవుని మహాకృప చేత, ఆయన ఉచితమైన కృప చేత అందరూ క్షేమమే కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనకి ఈ దినం ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం. మనతో పాటు ఇతరులు కూడా ఆశీర్వదించబడేటట్టు ఇతరులకు కూడా పంచండి. పిల్లరా రండి. యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయం 26వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నూతన హృదయము మీకు ఇచ్చేదను. Ezekiel 36:26 I will give you a new heart and put a new spirit in you. దేవునికి మహిమ కలుగునుగా. ఒక అద్భుతమైన వాగ్దానం ఇక్కడ మనకి ప్రభు ఇస్తూ ఉన్నారు. పిల్లరా, ఎందుకు దేవుడు నూతన హృదయం ఇస్తాడు అంటే కనుక మన యొక్క జీవితాలలో మన హృదయాలన్నీ కూడా చెడి ఉన్నాయండి. మన క్రియలన్నింటినీ మార్చుకోవడం కోసము దేవుడు కొన్నిసార్లు అవకాశాలను ఇస్తూ ఉంటాడండి. ఆ అవకాశాలను మనం సద్వినియోగం చేసుకున్నామా మంచిది, లేకపోతే దాని పరిణామాలన్నీ కూడా మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి. అందుకే ఇదే గ్రంథంలో 18వ అధ్యాయంలో 30-31 వచనాలు కనుక చూస్తే, మీ అక్రమమును మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటి అన్నింటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకోండి అంటా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. అక్రమ క్రియలన్నింటినీ విడిచిపెట్టి దాని కొరకు మనం శిక్షను అనుభవించకుండా ఉండేటట్లుగా పిల్లరా నూతన బుద్ధిని నూతన హృదయాన్ని మీరు తెచ్చుకోండి అంటా ఉన్నాడు. కానీ మనం తెచ్చుకోవాలంటే ఎక్కడికి రావాలి? ఆయన పాదాల చెంతకి రావాలి. ఎవరు మనకి నూతన హృదయాన్ని ఇస్తాడు? ఆ హృదయం అనుగ్రహించిన దేవుడే మనకి నూతన హృదయాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకు ఈ నూతన హృదయం అంటే కనుక 11వ అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తే 19వ వచనంలో, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగచేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును అన్నమాట మనం చూస్తున్నాం. చూడండి ఎంత ప్రేమామయుడైన దేవుడో చూసారా. మనం చెడిన స్థితిలో, దుర్మార్గపు స్థితిలో అక్రమ క్రియలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మరలా మనలను కనికరించి, ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన కట్టడలను విధులను అనుసరించి నడుచుకునేటట్లుగా మన హృదయాన్ని ఆయన పరిశుద్ధపరుస్తాడు. మన హృదయంలో కార్యం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను, మెత్తని మనసును నేను మీకు ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమామయుడైన దేవుడు చూసారా. ఎవరు చేయగలరు ఇలాంటి పని అంటే, ఎవరైతే నేను కలుగు చేశారో వారు మాత్రమే నీ హృదయానికి చికిత్స చేయగలుగుతారండి. పిల్లరా, మన హృదయాన్ని గురించి లేకపోతే గుండెని గురించి ఆలోచన చేస్తే నేటి దినాల్లో ఉత్తి పుణ్యాన గుండె జబ్బుతో మరణిస్తున్న వారు ఉన్నారండి. అయితే ప్రియులారా, ఆధ్యాత్మికంగా మనం ఇలాంటి రాతి గుండెతో మరణించడం దేవునికి ఇష్టం కాదండి. మన హృదయాలు మెత్తన చేయబడాలి, మన మనస్సులు మారాలి. మన హృదయంలో ఉన్న కుళ్ళు మస్టు అంతా కూడా అసూయ ద్వేషం కలహం మత్సరం అనే పాపపు నైజం అంతా కూడా తీసివేయబడి పరిశుద్ధపరచబడి ఈ హృదయం దేవుని కొరకు మాత్రమే అంకితం చేసుకుని ఆయన వాక్కు ప్రకారంగా జీవించడానికి మరలా దేవుడు ప్రేమామయుడైన వాడు మనకి అవకాశాలు ఇస్తూ ఉంటాడండి. ఆ అవకాశాలను ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వారు క్రమక్రమంగా వృద్ధిలోనికి వస్తారని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియచేయగలను. ప్రియ దేవుని బిడ్డలారా, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మెత్తని గుండెను అనుగ్రహిస్తాడు. కోపతాపాలు సహజమైన విషయాలే. అయితే ప్రియులారా, వెంటనే వాటిని విడిచిపెట్టడం అనేది దేవుని గుణం అని చెప్పి నేను మీకు తెలియచేస్తాను. దేవుని యొక్క కోపం ఎంతసేపు ఉంటుందండి? నిమిషం మాత్రమే ఉంటుందట. అయితే ప్రియులారా, ఆ తర్వాత ఆయన మన పట్ల అపారమైన దయను చూపిస్తూ ఉన్నారు. మనుషులమైన మనం ఏం చేస్తున్నాము? మరి రోజులు తరాలు లేకపోతే సంవత్సరాలు మనము మనుషుల హృదయాలలో గాయాలు పెట్టుకుంటూ ఉంటున్నామండి.
దానివల్ల ప్రయోజనం లేదు. దేవుని ప్రభు అంటున్నాడు కదా, ఆయన కట్టడలు విధులు అనుసరించి నడుచుకునేటట్లుగా అక్రమాలను విడిచిపెట్టేటట్లుగా పిల్లరా మనకి రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు. నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తానంటున్నాడు. ఇంకా ఎవరైనా అనుకోవచ్చు మీ హృదయాలలో, నా జీవితంలో నేను మార్పు చెందాలనుకుంటున్నాను కానీ మార్పు చెందలేకపోతా ఉన్నాను, ఆ పరిస్థితులను మార్చుకోలేకపోతున్నాను, ఇది నా వల్ల కావటం లేదు. ఒక్కొక్కసారి మారు మనసు నాలో వస్తుంది కానీ అది స్థిరంగా ఉండట్లేదు అంటే పిల్లరా నీ హృదయాన్ని దేవునికి ఇవ్వి. నిన్ను నువ్వు పూర్తిగా సబ్మిట్ చేసుకో, ప్రభుకు సబ్మిట్ చేసుకో. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుగ్రహం వల్ల నీ హృదయంలో గొప్ప కార్యం జరుగుతుంది. ఆత్మదేవుడు అద్భుతమైన కార్యం చేసినప్పుడు పిల్లరా ప్రభు మనసు నీకు వస్తుందండి. దేవునికి స్తోత్రం. నూతనమైన మనస్సు, నూతన హృదయం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అది నిలిచి ఉండేటట్టుగా ఆత్మదేవుని యొక్క సన్నిధి నీకు ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా అలాంటి పరిస్థితుల మధ్య నీవు జీవిస్తూ ప్రభు కొరకు నిందారహితంగా బ్రతకాలని చెప్పి తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అటువంటి హృదయాన్ని అనుగ్రహించి ఆయనలో బ్రతికేటట్టుగా సహాయం చేసి నడిపించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నా బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. 138వ కీర్తన 8వ వచనం, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కార్యములు సఫలం చేసే దేవుడు. ఈ నూతన సంవత్సరం నువ్వేం కోరుకుంటున్నావో ప్రభు పాదాల దగ్గర పెట్టండి, ఆయన సన్నిధానికి రండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడానికి వందనాలు. మహిమ గల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి, అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకార్యాలు చేయండి, నెమ్మది గల మనసులు అనుగ్రహించండి ప్రభా. నాయన రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెను అనుగ్రహిస్తానని, నూతన హృదయానికి ఇస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాం. కఠినమైన హృదయాలను, బండబారిన హృదయాలను, నా జీవితం ఇంతే, నేను ఇలాగే ఉంటానని నాయన తండ్రి మాట్లాడే వారి హృదయాలను ప్రభా మెత్తన చేయండి ప్రభా. ముడత మచ్చ డాగు కళంకము కల్మషం ఏమీ లేకుండా ప్రభా నీ సన్నిధిలో నిందారహితంగా బ్రతకడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని నీ సన్నిధి కాంతి బిడ్డలపై ఉదయింపచేసి ప్రభా నీ కొరకు జీవించేటట్టుగా కృప చూపించి వాగ్దాన దినమున ప్రభా ఆయన స్వతంత్రించుకున్నట్లు సహా నూతన హృదయాన్ని ప్రభు మా బిడ్డలకు మాకు ప్రసాదించి మహిమ పొందుకోమని ప్రభా. నైనా ఇంకా ఈ దినాన్ని బట్టి ఎవరైనా చీకులో, చింతలో, వ్యాధిలో, కష్టంలో విడిపించండి, రక్షించండి ప్రభా. స్వస్థపరచండి నాయన. సమస్యల నుంచి విడుదల కలుగ చేయండి ప్రభా. ఆయన ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీరు పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావంలో తేత మా బిడ్డలను నింపి నడిపించి మహిమ పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిన్న సహవాసము వీళ్ళందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.